హలో మురుగరాజు, ఏంటో డల్గా కూర్చున్నావు? మీ గురుగా సినిమా టికెట్ దొరకలేదా? మన ఇంటి ఓనర్ టికెట్ చిరిగిపోయేలా ఉంది. అదేంట్రా సినిమా రిలీజ్ రోజు టాక్ చెప్పినట్టు అంత డల్ గా చెప్తున్నావు ఏంటి? పదండ్రా, టాక్ ఏంటో తెలుసు. హుషారుగా ఉండాలా నువ్వు? నానా, ఈ గెటప్ లో చాలా అందంగా ఉన్నావు నువ్వు. గెటప్ బానే ఉంది కానీ దురద పెడుతుందమ్మా. అయ్యో, కౌబాయ్లా ఉండే అంకుల్ కి ఇన్ని కనెక్షన్లు ఇచ్చారేమిటి? నోటికి మైక్ సెట్ పెట్టారా? 1 2 3 1 2 3 మైక్ టెస్టింగ్. ఆక్సిజన్ లేక వంటగా కూడా పెట్టారు వీళ్ళు. రేయ్, ఇది జోక్లేసే టైం కాదురా. ఓహో, డప్పు కొట్టడా? ఏంటండి మీ డాడీకి వచ్చిన జబ్బేంటో చెప్పకుండా ఏడుపేంటి? వాళ్ళని అడిగితే ఏం చెప్తారు నాయనా? నేను చెప్తాను. సిటీ పొమ్మంటుంది, శ్మశానం రమ్మంటుంది. కొండ పగిలినా గుండె పగిలినా వాటి మీద ఆశోదులు కావాల్సిందే. నాకు హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయితే ఎలా మాట్లాడుతున్నావా? చెప్పాను కదా బాబు, అటాక్ హార్ట్ కని, నోటికి కాదు కదా. నేను చచ్చిపోకముందే మీరు నాకు మాట ఇవ్వాలి. మాటగా ఇచ్చాలో తీసుకో. మా ముగ్గురు కూతుర్ని మీ ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. ఏంటి జీవితాలు ఇవ్వాలా? మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. పార్వతి, సూట్ కేసు పట్రా. అరే, మన పంట పండిందిరా. మామ మనకు ఆస్తులు పంచేటట్టున్నాడు. ఏంటల్లుళ్ళు ఆ డిస్కషన్? చెప్పండి, మీరు పెళ్లి పీటల మీద కూర్చుంటారా, నన్ను పాడి మీద పడుకోబెడతారా? సరే మామ, నువ్వు ఇంత రిక్వెస్ట్ గా అడుగుతున్నావు కాబట్టి మేము ముగ్గురం పెళ్లిపీటల మీద కూర్చుంటాం. క్యాష్ క్యాష్ క్యాష్. ఇదిగోనయ్యా అల్లుళ్ళు, బ్లాంక్ చెక్. మీకు కావాల్సినంత రాసుకోండి. ఇది మేమిచ్చిన చెక్కులా ఉందేంటి? లాగా ఏంటి బాబు, మీ చెక్కే పూజ గదిలో దాచిపెట్టా. ఇంతకీ ఈ చెక్కు చెల్లుతుందా? చెల్లకపోతే ఇంకోటి తెరిచిన నోళ్ళు అట్టాగే ఉంచండి. మా అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారన్న శుభ సందర్భంలో మీ నోళ్లు తీపి చేస్తాం. అమ్మాయిలు, అల్లుళ్ళకి హల్వా పెట్టండి అమ్మా.